అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 10వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన. కుంభరాశి వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం వెలువడుతుంది. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఎవరితోనూ విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరంగా ఉన్నతిని సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారమున నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా సమయానికి పూర్తి చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థులకు నూతన విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభసాటిగా సాగున చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందడం, గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తారు. బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి ఆహ్వానాలు అందడం, మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మండు బాకీలను వసూలు చేస్తారు. వ్యాపారం విశేషంగా రాణిస్తుంది. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరిగిన శుభకాలమనే చెప్పవచ్చు. కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరును. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. శ్రమ తగ్గుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు. అదృష్టం వరిస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఏ పనిని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టు వదలవద్దు. మనశ్శాంతిని తగ్గించే సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. పరిచయం లేనటువంటి వారిని తొందరగా విశ్వసించవద్దు. మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. శుభకాలం అనే చెప్పవచ్చు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుకూలంగా ఏర్పడుతుంది. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఏ పనిని ప్రారంభించినా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది. దృఢ సంకల్పాలు నెరవేరడం. మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థిక సమస్యలు లేకున్నా జాగ్రత్త వహిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడడం. మీ యొక్క మనోధైర్యమే విజయానికి మూలమని గ్రహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు.
ప్రారంభించినటువంటి పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. ముఖ్య విషయాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో కొన్ని సందర్భాలలో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉంటారు. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. రుణభారం పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ప్రారంభించే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.